నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ రెండు ప్రొడక్ట్స్ రైతుల కోసం చాలా తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు ఉండేలాగా ప్రత్యేకంగా అయితే డిజైన్ చేయించడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు మార్కెట్ లో అనేక రకాల గ్రోత్ ప్రమోటర్స్ కానీ, మైక్రో న్యూట్రియంట్స్ కానీ, అనేక రకాల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ, కెమికల్స్ కానీ చాలా మార్కెట్ లో అయితే ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే వీటంత తక్కువ ధరకి కానీ లేకపోతే వీటికన్నా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వరకు మీరు మార్కెట్ లో చూసిండ్రు, ఇక మీదట కూడా చూడరు కూడాను. అయితే వీటి ప్రత్యేకత ఏంటి, అసలు ఏ విధంగా రైతులకు ఉపయోగపడతాయి, కేవలం ఈ రెండే ప్రొడక్ట్స్ ఉపయోగించి రైతు ఎంత పొలాన్నైనా సరే చాలా సునాయాసంగా వ్యవసాయం చేయొచ్చు, అలాగే అనేక రకాల క్రిమికీటకాల నుంచి కూడా పంటను రక్షించుకోవచ్చు. కేవలం ఈ రెండే ప్రొడక్ట్స్ ని రైతులు ఉపయోగించుకుని ఎన్ని ఎకరాల్లోనైనా సరే రైతు చాలా సునాయాసంగా చాలా నిశ్చింతగా వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అసలు ఈ ప్రొడక్ట్స్ ఏంటి, ఇవి రైతుకి ఏ విధంగా ఉపయోగపడతాయి, అన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. ఇప్పటి వరకు మీరు చాలా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రొడక్ట్స్ సంబంధించి మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో రైతుల కోసం చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి రెండు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఇవి ప్రత్యేకంగా ఎందుకని చెప్తున్నాను అంటే కనుక మార్కెట్ లో కేవలం సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ, లేకపోతే ఎమినో యాసిడ్స్ కానీ, లేకపోతే హ్యూమిక్ కానీ, లేకపోతే మైక్రో న్యూట్రియంట్స్ కానీ అన్ని కూడా సపరేట్ గా ఉంటాయి. ఒక్కొక్క లీటర్ వచ్చేసి 500 నుంచి 1000 రూపాయల చొప్పున అయితే మార్కెట్ లో ధర అయితే పలుకుతుంది. కానీ ఇవన్నీ కూడా పంటకైతే కావాలి, కానీ ఇవన్నీ విడివిడిగా కొనటం వల్ల రైతుకి శ్రమ పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా పంటకి ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో అయితే కనుక తయారు చేసి మార్కెట్ లో తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి పర్ఫెక్ట్. ఇది వచ్చేసి కంప్లీట్ ఆర్గానిక్ సొల్యూషన్ ఫర్ ఆల్ క్రాప్స్. మనం మనిషికి ఏ విధంగా అయితే అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ అలాగే అన్ని పోషకాలు కావాలో మొక్కకు కూడా అన్ని అదే విధంగా కావాల్సి ఉంటది. అవన్నీ కూడా దీంట్లో మిళితం చేసి ఇవన్నీ కూడా అన్ని రకాల పోషకాలు మొక్కకి ఎప్పుడైతే అందుతాయో మొక్క పెరుగుదల గానీ, పూత కాత గానీ చాలా పర్ఫెక్ట్ గా రావడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించవో మొక్కకి, అది అనేది స్ట్రెస్ కి గురవడం జరుగుతుంది. మనం కూడా ఎప్పుడైనా ఒత్తిడికి లోనైనప్పుడు ఆహారం అనేది తక్కువ తీసుకుంటాం కదా, అలాగే మొక్క కూడా స్ట్రెస్ కి గురైనప్పుడు ఆహారం తీసుకోకుండా మొక్క ఎదుగుదల అనేది మందగించడం జరుగుతుంది. ఆ స్ట్రెస్ నుంచి కూడా ఈ మొక్కని కాపాడటం కోసం ఈ పర్ఫెక్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని చెప్పొచ్చు. అలాగే దీని గురించి పూర్తి సమాచారం మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో అసలు ఏముంటాయి ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. పర్ఫెక్ట్ ఆర్గానిక్ సొల్యూషన్ ఫర్ ఆల్ క్రాప్స్. మనిషికి ఏ విధంగా అయితే అన్ని రకాల పోషకాలు కావాలో అదే విధంగా మొక్కకు కూడా అన్ని రకాల పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా మంది రైతులు తెలుసో తెలియకో కొన్ని పోషకాలు మాత్రమే మొక్కకు అందించడం జరుగుతుంది. మొక్కకు అవసరమైనటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్తో పాటు సీవీడ్తో మిళితమైనటువంటి ఈ పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే మేము రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొక్కకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు ఇవ్వడం వల్ల మొక్క పెరుగుదల ఏ సమయంలోనూ కూడా నిలిచిపోకుండా ఉంటుంది. అలాగే అధిక కొమ్మ, పూత రావడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. చీడపీడలను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. తద్వారా ఈ పురుగు మందులు కొట్టేటువంటి ఖర్చు కూడా రైతుకు తగ్గుతుంది. అలాగే ఈ కిరణజన్య సంయోగక్రియ సజావుగా సాగటానికి కూడా దోహదపడుతుంది. తద్వారా మొక్క అనేది ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పర్ఫెక్ట్ను విత్తనాలు నాటిన దగ్గర నుంచి కాపు వచ్చేంత వరకు ఎప్పుడైనా సరే మొక్కకి ఇవ్వచ్చు. ఎకరాకు లీటర్ చొప్పున ప్రతి 15 రోజులకు ఒకసారి కనుక ఇచ్చినట్టయితే కనుక నాణ్యమైన అధిక దిగుబడిని సాధించగలుగుతారు. ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పర్ఫెక్ట్ని కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఇక దీని ధర చూసుకుంటే కనుక లీటర్ ధర వచ్చేసి 350 రూపాయలు పడుతుంది. 5 అంతకన్నా ఎక్కువ కనుక ఆర్డర్ చేసుకుంటే కనుక ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. పర్ఫెక్ట్ వాడటం వల్ల సగం వరకు కూడా రసాయన ఎరువులు కానీ, పురుగు మందుల ఖర్చు కానీ చాలా వరకు రైతులైతే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి ఆర్గానిక్ సొల్యూషన్ అయినటువంటి పర్ఫెక్ట్ గురించి మనం పూర్తి సమాచారం తెలుసుకున్నాం కదా. ఇది కేవలం మొక్క పైన స్ప్రే చేయడం మాత్రమే కాకుండా భూమికి డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చు. భూమికి డ్రిప్ ద్వారా కనుక ఇచ్చినట్టయితే కనుక ఎకరానికి 2 నుంచి 3 లీటర్లు ప్రతి 10 రోజులకు కనుక ఇచ్చుకుంటే కనుక చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అలాగే మొక్క పైన స్ప్రే చేసినప్పుడు ప్రతి 10 నుంచి 20 రోజులకు ఒకసారి ఎకరానికి లీటర్ చొప్పున స్ప్రే చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని చెప్పొచ్చు. అలాగే దీంతో పాటు భూమికి ఇవ్వడం కోసం బూస్ట్ అనేటువంటి ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. జనరల్ గా ఇప్పుడు వరకు మీరు హ్యూమిక్ యాసిడ్ కానీ, లేకపోతే సీవీడ్ కానీ, లేకపోతే ఈ లియోనైట్రేట్ అనేటువంటి సపరేట్ ప్రొడక్ట్స్ వరకే చూసుంటారు. ఇది వచ్చేసి దీంట్లో లియోనైట్రేట్ తో పాటు సీవీడ్, హ్యూమిక్, అలాగే ఎమినో యాసిడ్స్, అలాగే ఫల్విక్ యాసిడ్ అన్ని కూడా మిళితం చేసేసి కేజీ ప్యాకెట్ రూపంలో, ఫ్లెక్స్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా వాటర్ లో కూడా చాలా సింపుల్ గా కరుగుతుంది. మీరు డ్రిప్ లో ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఎరువుల్లో కలుపుకుని దుక్కులో కూడా ఇచ్చుకోవచ్చు. ఎకరానికి వచ్చేసి కేజీ నుంచి 3 కేజీల వరకు కనుక వేసుకుంటే కనుక మీరు ఇంకా వేరే ఎరువులు అంటే ఈ పశువుల ఎరువులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఆపేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు వేసేటువంటి రసాయన ఎరువులు ఏవైతే ఉన్నాయో దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా దాదాపుగా 75% వరకు రసాయన ఎరువులు కూడా తగ్గించుకోవచ్చు. అసలు ఈ బూస్ట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం.
మీరు చూస్తున్నటువంటి ఈ బూస్టర్ అనేటువంటి ప్రోడక్ట్ కొన్ని టన్నుల పశువుల ఎరువు సమానం అని చెప్పొచ్చు. ప్రస్తుతం పశువులు పెంచేటువంటి రైతులు నానాటికి తగ్గిపోతున్నారు. పశువుల ఎరువులు దొరక్క చాలా మంది రైతులు రసాయన ఎరువులపైన ఆధారపడి వ్యవసాయం చేయడం జరుగుతుంది. రసాయనాలు ఎక్కువగా వినియోగించడం ద్వారా భూమిలో ఉండేటువంటి కర్బన పరిమాణం తగ్గిపోయి భూమి చౌడు నేలగా తయారవుతుంది. భూమిలో ఉండేటువంటి కార్బన్ కానీ నైట్రోజన్ కానీ సమపాలనలో ఉండాలి. కానీ కేవలం యూరియా రూపంలో నైట్రోజన్ మాత్రమే మనం భూమికి ఇవ్వడం ద్వారా ఆర్గానిక్ కార్బన్ అనేది తగ్గిపోతుంది. ఈ బూస్ట్ అనేటువంటి ఈ ప్రోడక్ట్లో ఉండేటువంటి సీవీడ్, హ్యూమిక్, ఫల్విక్ ప్రోటీన్స్ భూమికి ఇవ్వడం ద్వారా భూమిని గుల్లబరిచి భూమిలో ఉండేటువంటి కర్బన శాతాన్ని పెంచుతుంది. భూమికి అవసరమైనటువంటి సూక్ష్మజీవుల పెరుగుదలకు దోహదపడుతుంది. అలాగే భూమి యొక్క pH పరిమాణాన్ని స్థిరీకరిస్తుంది. ఈ అనుకూల పరిస్థితులు ఎప్పుడైతే భూమికి ఉన్నాయో అప్పుడు ఆటోమేటిక్గా వేరు వ్యవస్థ అనేది దృఢంగా తయారవుతుంది. భూమిలో ఉండే సహజ సిద్ధంగా మొక్కకు అవసరమైనటువంటి ఆహారాన్ని మొక్క తనకు తానుగా తీసుకోగలుగుతుంది. ఈ భూమిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే మొక్క ఒత్తిడి గురి కాకుండా ఉంచి ఆరోగ్యకరమైనటువంటి పంట పెరుగుదలకు చాలా దోహదపడుతుంది. మనం రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు తగ్గించి ఆర్గానిక్ పద్ధతిలో ఈ కర్బన శాతాన్ని మనం భూమిలో ఎప్పుడైతే పెంచుకుంటామో అలాగే మొక్క ఆరోగ్యంగా పెరిగి మొక్కలో మనం ఏదైతే పంట పండిస్తామో ఆ పంట పూర్తి స్థాయిలో అన్ని రకాల పోషకాలతో పెరిగినప్పుడు ఆ పంట తీసుకున్నటువంటి రైతు కూడా ఆరోగ్యంగా ఉంటాడని చెప్పొచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ పర్ఫెక్ట్ గురించి, బూస్టర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. దీని ధర వచ్చేసి లీటర్ వచ్చేసి 350 రూపాయలకి అయితే రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బూస్టర్ యొక్క ధర వచ్చేసి కేజీ 350 రూపాయలకి అయితే రైతులకు ఇవ్వడం జరుగుతుంది. 5 అంతకన్నా ఎక్కువ ఆర్డర్ చేసిన వాళ్ళకి డెలివరీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీ కార్గో ద్వారా లేదా నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరైతే ఎప్పుడైతే ఆర్డర్ చేస్తారో ఆర్డర్ చేసినటువంటి 24 hours లో మీకైతే డెలివరీ చేసేటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.